బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ ఏకే తండాలో యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ యువతి తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. నలుగురు యువకులు అత్యాచారం చేశారని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. నలుగురు యువకులు కూడా అత్యాచారం చేసినట్లుగా ఆ బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే వర్ధన్నపేట మాచూరుకి ప్రజెంట్ అయితే ఆ యువతి మృతదేహాన్ని తరలించినట్లు సమాచారం. జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్నారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసినా తమను పట్టించుకోవడం లేదని యువతి తరపు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరంగల్ ఏకే తండాలో యువతపై గ్యాంగ్ రేప్ జరిగింది. మొత్తం నలుగురు వ్యక్తులు యువతిని దారుణంగా గ్యాంగ్ రేప్ చేసినట్లు సమాచారం. ఇక యువతి తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ జాతీయ రహదారిపై కూర్చొని ధర్నా చేసినట్లు సమాచారం. పూర్తి డీటెయిల్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందించండి. సుధా, ఇప్పటికే వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని ఏకే తండాలో ఏదైతే గ్యాంగ్ రేప్ కలకలం సృష్టిస్తుందని చెప్పవచ్చు. అయితే నిన్న రాత్రి ఏకే తండాకు చెందిన యువతిని ఇటు రావూరు తండాకు చెందిన నలుగురు యువకులు రేప్ చేసి ఊరు చివర చంపారంటూ కూడా యువతి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. వర్ధన్నపేట మార్చరీకి అయితే మృతదేహాన్ని అయితే తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కూడా మార్చరీ ముందు ఇటు జాతీయ రహదారిపై యువతి యొక్క కుటుంబ సభ్యులు అయితే ధర్నాకు దిగారు. యువకులు ఎల్లప్పుడూ గంజాయి మత్తులో ఉండేవారు అని ఇటు యువతి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే యువకులను అరెస్ట్ చేసి మాకు న్యాయం చేసే వరకు ఇటు ఇక్కడి నుంచి కదలబోమంటూ కూడా వారైతే కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కూడా వారు పట్టించుకోవడం లేదు. ఎలాంటి ఇటు మాకు ఇటు పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇటు వరంగల్ ఏకే తండాలో యువతిపై గ్యాంగ్ రేపు ఘటన అయితే కలకలం సృష్టిస్తుంది. అయితే తీవ్ర రక్తస్రావంతో అయితే యువతి మృతి చెందినట్టుగా కూడా తెలిసింది. అయితే ఇటు నలుగురు యువకులు అత్యాచారం చేశారు. వారందరినీ కూడా ఉరి తీయాలంటూ కూడా ప్రధానంగా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. వర్ధన్నపేట ఏరియా హాస్పిటల్ మార్చరీలో ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఉంచడం జరిగింది. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు ఇటు మార్చరీ ముందు కావచ్చు, జాతీయ రహదారిపై కూడా రోడ్డెక్కి అయితే ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ప్రధానంగా యువకులు ఏదైతే మద్యానికి కావచ్చు, గంజాయికి బానిసవి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. తప్పకుండా కుటుంబ సభ్యులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వారందరిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా ఏదైతే ఇటు తనిఖీలు ముమ్మరం చేయాలి. ప్రత్యేకంగా కూడా యువకుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇటు అక్కడ ఏదైతే గంజాయి మత్త లేకుంటే గంజాయి లాంటి ఏదైతే మిషనరీ ద్వారా గంజాయికి సంబంధించిన సింప్టమ్స్ వస్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే వారికి గంజాయి ఎక్కడ లభ్యమవుతుంది ఏందని కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏకే తండాకు సంబంధించిన ఆ తండావాసులు మొత్తం కూడా వర్ధన్నపేట మార్చరీ ముందు అయితే ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై కూడా బైఠాయించి అయితే ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదలపోమంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసులు పట్టించుకోకుంటే తక్షణమే ఇటు ఉన్నత స్థాయి అధికారుల ముందు కూడా ఆందోళన నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక మహిళకు ఒక యువతికి న్యాయం చేయలేని వ్యవస్థ ఉంటే ఏంటి లేకుంటే ఏందని కూడా కుటుంబ సభ్యులు ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. 20 సంవత్సరాలు ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయిని రాత్రి గంజాయి మత్తులో ఒక గ్యాంగ్ వచ్చేసి రేప్ చేసి ఇంట్లో పడేసి ఉరేసి పోయిందన్న. మొత్తం ఈ బాడీ మొత్తం బ్లీడింగ్ ఉన్నది. మొక్కజొన్నల చేనుల బండి ఆపి అక్కడి నుంచి ఎటు పోయిలో తెలియదు కానీ మొత్తం బ్లీడింగ్ ఉన్నది. అమ్మాయిని ఇంట్లో వచ్చి ఉరేసి వెళ్ళిపోయిందన్న. ఇప్పటి వరకు కూడా సార్ ఆ గంజాయి తీసుకుంటా అనేది పోలీసు వాళ్ళకు కూడా తెలుసు, మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇవాటి దాకా కూడా వాళ్ళ గంజాయి బ్యాచ్ అని కూడా మేము చెప్పినాం. మార్నింగ్ వచ్చినప్పుడు కూడా గంజాయి బ్యాచ్ వాళ్ళు సార్ మాకు తెలుసు, మీరు కాల్ డేటా చెక్ చేయండి, అన్న కొడుకులను తీసుకురండి, మేము నరుకుతామని చెప్పినాం. ఇట్లా నరకకపోతే రేపు ఏ ఆడబిడ్డ కూడా సురక్షితంగా ఉండదు.
ఇలా మా ఆడబిడ్డలు కానీ మా అక్కలు కానీ మా చెల్లెలు కానీ మా పిల్లలు కానీ పొలాలకు పోవాలంటే భయపడతాళ్ళు. ఆ డంపింగ్ యార్డ్లలో కూర్చొని గంజాయి తాగుతాళ్ళు.